యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయన తన ఆత్మ ద్వారా దీవించి మనందరితో ప్రభు మాట్లాడునుగాక. పిల్లరా, గత కొన్ని వారాలుగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో బేతనీయలో ఉన్న ఇంటిని గురించి ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అది పునరుత్థాన అనుభవము కలిగిన ఒక గృహమని ఆ ఇంటిని గురించి గతంలో మనం ఆలోచన చేసాం. చెప్పాలి అంటే ఇందాక మనం పాడుకున్న ఒక పాట పాడడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ ఇల్లు ఎవరిదో ఇతిమిద్దంగా రాయబడలేదు, కానీ ఖచ్చితంగా స్పష్టంగా వీళ్ళదే అని రాయబడలేదు. కానీ మత్తయి సువార్త, మార్కు సువార్తలో వేరే సమాచారం ఉంది, కానీ రెండింటి మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. అక్కడ ఒక స్త్రీ అని ఉంది, ఇక్కడ మరియా అనే పేరు ప్రస్తావించబడింది. కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అందుకనే రెండు ఒకటే అని స్పష్టంగా మనం వ్యాఖ్యానించలేం. కానీ 12వ అధ్యాయంలో ఈ ఇల్లు ఎవరిదో స్పష్టంగా తెలియదు. బహుశా అది మార్తా మరియల ఇల్లే కావచ్చు, మరొకరి ఇల్లు కూడా కావచ్చు. చాలామంది మార్తా మరియల ఇల్లే అంటున్నారు, మరి కొంతమంది కాదంటున్నారు. కానీ మొత్తానికి బేతనీయలో ఉన్న ఇల్లు, అందుకని నేను బేతనీయలో ఉన్న ఇల్లే అని అంటున్నాను. లాజరు ఉన్న బేతనీయకు వచ్చెను అని ఉంది. అది బేతనీయలో ఉన్న ఇల్లు. బేతనీయలో ఉన్న ఆ ఇంటిలో ఉన్న అనుభవాలు మనం ఇంతవరకు ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ మధ్యాహ్న కాలం వేళ మనం ఆలోచన చేయబోతున్న సంగతి ఏంటంటే, ఆ ఇంటిలో ఉన్న భక్తిని గురించి ఆలోచన చేద్దాం. ఆ ఇంటికి ఉన్న భక్తిని గురించి ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేద్దాం. ఎందుకంత ముఖ్యమైంది ఈ భాగం, లేకపోతే నేను దీన్ని మనసు పెట్టి వినమని ప్రభునామున ప్రేమతో మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నా. కొంచెం మనసు పెట్టి వింటే చాలా క్షేమాన్ని కలిగిస్తుంది. నేను ప్రత్యేకంగా ఈ మాట మీతో చెప్తున్నాను. నేడు మన భక్తికి కారణాలు మారిపోయాయి. ఒకసారి మన చుట్టూ ఉన్న క్రైస్తవ సమాజాన్ని చూడండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘాన్ని అంతా ఒకసారి చూడండి. ప్రపంచవ్యాప్తంగా అన్నీ చూడండి, అన్ని చోట్ల చూడండి. భక్తి విలువలు మారిపోయాయి, వాల్యూస్ అన్నవి తగ్గిపోయాయి. దాదాపుగా ప్రమాణాలు కూడా మారిపోయాయి, భక్తి యొక్క ఉద్దేశాలు కూడా మారిపోయాయి. ప్రాపర్ సరైనటువంటి ఉద్దేశాలు లేవు. భక్తిని చేస్తున్నాం కానీ ఉద్దేశాలు సరిగా లేవు. అంటే సరి అయిన ఉద్దేశంతో ప్రభువును మనం వెంబడించట్లేదు. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఇది మనల్ని అందరినీ తప్పకుండా ఆలోచింపచేయాలి కూడా. ఈ మధ్యాహ్న కాలం ఈ స్థలంలో మనం ఎందుకు కూర్చున్నాం? ఎవరిని బట్టి కూర్చున్నాం? మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు చెప్పండి? సమాధానం. మీరు ఎందుకు ఈ మధ్యాహ్న కాలం ఈ స్థలంలో కూర్చున్నారు? ఎవరిని బట్టి కూర్చున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట ఇప్పుడు కాదు, మరణించేంత వరకు జ్ఞాపకం పెట్టుకోండి. సంఘముగా మనం కూడి వచ్చిన ప్రతిసారి మనం ఒక్క వ్యక్తి కొరకు వస్తున్నాం, ఇంకా మరి ఏ ఇతర కారణాలు లేవు. అర్థమవుతుందన్నమాట. మనం ఒక వ్యక్తి కొరకు వస్తున్నాం. ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం, ఇక్కడ మన ప్రభువే ముఖ్యం. ఇది క్రైస్ట్ సెంటర్డ్ డివోషన్.
క్రీస్తు కేంద్రిత భక్తి. మిగిలినవి ఏవి మనకు ముఖ్యం కాదు, మిగిలిన వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి భక్తిని చేసి చూపింది మరియా. అలాంటి భక్తిని మనకు చేసి చూపించింది మరియా. అయ్యా వినండి దయచేసి. మన మరణకాలం, మనము లోకాన్ని విడిచేంత వరకు ఒక మాట మన మనస్సుల్లో ముద్రించుకుందాం, దాన్ని రాసి పెట్టుకుందాం. మనం ఎప్పుడు సంఘముగా మనం కూడి వచ్చినా ఒకే ఒక్క కారణం కొరకు కూడి వస్తున్నాం. ఏంటా కారణం? కేవలం క్రీస్తు ప్రభువు మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. ఎప్పుడైతే సంఘములో, అర్థమవుతుందన్నమాట, ఎప్పుడైతే సంఘంలో యేసు క్రీస్తు ప్రభువు మీకు కనిపించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు కనిపించినప్పుడు అప్పుడు మీరు ఆలోచించేయండి. క్రీస్తు యేసు ప్రభువు మన పరిచర్యలో, మన వర్తమానాల్లో, మన ఆరాధనలో, మన కూడికలలో ఆయన ఘనపరచబడేంత వరకు మనం సంతోషించాలి, మనం ఆనందించాలి. ఆయనకు బదులుగా ఆయన స్థానంలో మరి ఏది వచ్చి కూర్చోకూడదు. మన భక్తి జీవితంలో మరి ఏది కారణం కాకూడదు. కేవలం క్రీస్తు ప్రభు. అంటే ఇక్కడ కనిపించాల్సింది ఎవరు? క్రీస్తు ప్రభువు మాత్రమే. ఇక్కడ పాడేవారు కానీ, పరిచర్య చేసేవారు కానీ, వర్తమానాలు అందించేవారు కానీ, మరి ఏ ఇతర పరిచర్యలు చేసేవారు, ప్రార్థించేవారు కానీ ఒక్క కారణం కొరకు. ఇప్పుడు వర్తమానం వెనక ఒక కారణం ఉంటుంది. అదేంటి చెప్పండి? కేవలం యేసుక్రీస్తు ప్రభువే. పాడాము, దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువే. మరి ఏ ఇతర కారణం వద్దు, మనకు వేరే కారణాలు అస్సలు వద్దు. ఒక్క కారణం కొరకు వద్దాం, సత్యం క్రీస్తు ప్రభు, అంతే. సత్యమై ఉన్న క్రీస్తు ప్రభు. అందుకొరకు మనం కూడుకుంటున్నాం. మరణించేంత వరకు జ్ఞాపకం పెట్టుకుందాం. మనం కూడి వచ్చిన ప్రతిసారి ఒకే ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో కూడి వస్తున్నాం. ఏంటది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి కొరకు. మరియా చేసిన ఆరాధన, మరియా భక్తిలో వినాలి, మరియా భక్తిలో మనకు కనిపించే ప్రధానమైంది ఏంటి అంటే అది ఆమెది క్రీస్తు కేంద్రితమైన భక్తి. దీన్ని మరో రకంగా చెప్పొచ్చు. మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇది స్వార్థము లేని భక్తి. ఈమెది ఎలాంటి స్వార్థము లేదు. సెల్ఫ్లెస్ లవ్ అంటారు, అన్సెల్ఫిష్. ఈమెది సెల్ఫిష్ కాదు. ఈమె భక్తిలో ఎలాంటి స్వార్థము లేదు. ఈమెది స్వార్థము లేని భక్తి మాత్రమే కాదు, ఇది క్రీస్తు కేంద్రితమైన భక్తి. క్రీస్తు కేంద్రితమైన భక్తి. ఒక ప్రశ్న ఆలోచించేద్దాం. 12వ అధ్యాయంలో మరియా, శిష్యులు, మార్తా, లాజరు, ప్రభువు అందరూ ఉన్నారు. కానీ శిష్యులు మరియా పనిని విమర్శించారు, కానీ ప్రభు ఆమెను సమర్థించాడు. తెలుసా? 12వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు ఆమెను సమర్థించాడు. ఆమె భక్తి దేవుని చేత సమర్థించబడింది. ఇలా ఆలోచించేద్దాం. అక్కడ ఆమె దేనిని పట్టించుకోవాలా, కేవలం ఒకే ఒక వ్యక్తిని గురించి మాత్రమే ఆలోచన చేసింది. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కొరకై అన్నీ ఆమె పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేసింది. అన్నీ ఆమె పక్కన పెట్టడానికి ప్రయత్నం చేసింది. అందుకనే ఒక మాట యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఆయన ఉపమానాలు చెప్తూ దేవుని రాజ్యాన్ని గురించిన ఉపమానాల్లో ఒక మాట చెప్తాడు. చూడండి, దయచేసి చదువుకొని వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం. మరియు పరలోక రాజ్యము ఆ పొలములో దాచబడిన, చదవండి 46వ వచనం, 13వ అధ్యాయం 45-46 వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును అనంది. తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును అనంది. అంటే
ఒక వ్యక్తి కోసం, లేకపోతే పరలోక రాజ్యాన్ని ఇలా ఆలోచన చేయండి. దేవుని రాజ్యమేగా, అది దేవుడిదేగా, అది దేవుడు అని కూడా ఆలోచించేయండి. అది క్రీస్తు అని కూడా ఆలోచించేయండి. క్రీస్తు కొరకై సమస్తాన్ని వెచ్చించటానికి ఒకతను ఇష్టపడ్డాడు. అన్నీ అమ్మేశాడు, నాకు ఈయనొక్కడు చాలు అని అన్నాడు. అన్నీ అమ్మేశాడు, నాకు ఈయనొక్కడు చాలు అని అన్నాడు. నాకు ఈ రాజ్యము మాత్రమే చాలు, నాకు పరలోక రాజ్యం చాలు. దానికోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, అన్నిటినీ పక్కన పెట్టడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తు అంత ముఖ్యమైన వాడు. అన్నిటినీ వదులుకోవటానికి ఆయన చాలినవాడు. మిగిలిన వాటన్నిటినీ పక్కన పెట్టడానికి ఆయన సరిపోయినవాడు. అన్నీ వదిలేసి కేవలం ఆయన పరలోక రాజ్యాన్ని, అంటే ఆ ముత్యాన్ని కొన్నట్టుగా ఉంది. ఆ ముత్యము క్రీస్తు ప్రభు అయితే, ఆ ముత్యము క్రీస్తు ప్రభు అయితే, ఆ ముత్యము దేవుని రాజ్యం అయితే, అన్నిటినీ వదులుకోవడానికి ఆ ఒక్క ముత్యం కొరకై ఆ వర్తకుడు సిద్ధపడ్డాడు. మనము కూడా వర్తకులమే. ఒక వ్యక్తి కోసం అన్నీ వదులుకోవటానికి సిద్ధపడాలి. వాటెవర్, అది ఏదైనా కానివ్వండి, వీటన్నిటినీ పక్కన పెట్టడానికి సిద్ధపడాలి. మిగిలినవి ఏవి మనకు ముఖ్యం కాదు. ఎందుకు మాటికి మాట నొక్కి చెప్తున్నానో, ముందుకు వెళ్ళిన తర్వాత మీకు విషయాలు అర్థమవుతాయి. ఆమెది క్రీస్తు కేంద్రితమైన భక్తి, ఆమెది స్వార్థము లేని భక్తి, ఆమెది క్రీస్తు కేంద్రితమైన భక్తి అనటానికి 3 రుజువులు ఉన్నాయి. వినాలి. మనది క్రీస్తు కేంద్రితమైన భక్తా కాదా అని నిర్ధారించేవి ఈ 3 సంగతులు. ఆమె భక్తిలో కనిపించే 3 సంగతులు మన భక్తి జీవితంలో ఉన్నాయా లేదా మనం ఆలోచించేద్దాం. అమ్మా, అయ్యా, దయచేసి వినండి. మనమందరం భక్తి కలిగిన వారమే. అయితే మనది క్రీస్తు కేంద్రితమైన భక్త్యా కాదా అనటానికి 3 రుజువులు 12వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ 3 రుజువులు మన భక్తిలో ఉంటే మనకు మించిన ధన్యులు ఇంకెవరు లేరు. ఒకవేళ మన భక్తిలో ఆ కారణాలేవి, ఆ రుజువులేవి, ఆ ఆధారాలు ఏవీ లేకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు ఆలోచన చేయాలి. రైట్. క్రీస్తు కేంద్రిత భక్తి. మనము క్రీస్తు కొరకు, వినాలి, అమ్మాయి వినాలి, క్రీస్తు కొరకు మాత్రమే మనము భక్తి చేస్తున్నాం అనటానికి 3 ఆధారాలు ఉన్నాయి. ఆ 3 రుజువులు మనం జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1 చూడండి, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు మరియా మిక్కిలి విలువగల, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అతరు ఒక సేరున్నర ఎత్తు, దాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోండి, సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. నెంబర్ 1 మిక్కిలి విలువైంది. తర్వాత ఏమని చెప్పుకున్నాం? సేరున్నర ఎత్తు అన్నాడు. యూదా దాన్ని ఇంకొక మాటలో అంటాడు. చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం. ఈ అత్తరు ఎందుకు? 300 దేనారాలు అన్నాడు. ఇప్పుడు 3 కలపండి, 3 కలపండి. మిక్కిలి విలువగల, సేరున్నర ఎత్తు, 300 దేనారాలు. 300 దేనారాలు. ఇది ఈమె చేసింది. యేసుక్రీస్తు ప్రభు కొరక ఈమె చేసిన పని. మిక్కిలి విలువైంది, సేరున్నర ఎత్తు. సేరున్నర ఎత్తు అంటే ఇంచుమించు 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ, ఒక 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ సేరున్నర ఎత్తు అంటే ఇంచుమించు. మేబీ కొంతమంది దాన్ని ఇంకొక లెక్కలో కూడా చెప్పారు. సేరున్నర ఎత్తు తీసుకుంది. 300 దేనారాలు అని అన్నాడు. దాని తర్వాత నేను మాట్లాడతాను. 300 దేనారాలు అన్నాడు. నెంబర్ 1 జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు కేంద్రిత భక్తికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే అది వెల చెల్లిస్తుంది. వెల చెల్లిస్తుంది. వెల చెల్లిస్తుంది అంటే అర్థం కాకపోతే అది త్యాగపూరితమైనది అని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు వెల చెల్లిస్తుంది అనే పదం అర్థం కాకపోతే అది త్యాగపూరితమైంది అని రాసుకోండి, సరిపోతుంది అని జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు కేంద్రితమైన భక్తి అంటే యేసుక్రీస్తు కొరకు మాత్రమే మనం భక్తి చేస్తే ఆ భక్తి ఏం చేస్తుంది? నెంబర్ 1 చెప్పాలి, వెల చెల్లిస్తుంది. వెల చెల్లిస్తుంది, కాస్ట్ పే చేస్తుంది. అంటే నష్టపోవడానికి ఇష్టపడుతుంది, త్యాగము చేయడానికి సిద్ధపడుతుంది. వినాలి,
నష్టపోవడానికి సిద్ధపడుతుంది, త్యాగము చేయటానికి సిద్ధపడుతుంది. ఆమె చెల్లించిన వెల 3 రకాల వెలను చెల్లించింది. మరియా 3 రకాల వెలను చెల్లించింది. ఆమె అక్కడ ఆ 3 విషయాలు కనిపిస్తాయి. ఆమె చెల్లించిన వెలలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. వెల చెల్లిస్తుంది. ఆ వెల, ఆమె చెల్లించిన వెలలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి చూడండి, 12వ అధ్యాయం 5వ వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి అని ఉంది. దేనారాలంటే దినార్స్ అన్నారు కదా వాటిని, రైట్. దేనారాలంటే దినార్స్. కింద ఉంది ఇంచుమించు 150 రూపాయలు. దీన్ని ఏమనొచ్చు మనం? డబ్బులు అంటేనే డబ్బుకు సంబంధించిన మంత్రిని ఏమంటారు మనం? ఆర్థిక అంటాం కదా, రైట్. ఆమె చెల్లించిన వెల ఏంటి చెప్పండి? ఆర్థికపరమైన వెలను చెల్లించింది. ఆమె చెల్లించిన మొట్టమొదటి వెల ఏంటంటే ఆమె ఆర్థికపరమైన వెలను చెల్లించింది. ఆమె ఆర్థికపరమైన వెలను చెల్లించింది. ఈ ప్రశ్న మనందరికీ. హలో కొంచెం ఒకసారి నా వైపు చూస్తారా? మీరు అంతా కొంచెం మీ అటెన్షన్ని కొంచెం నా వైపు ఉంచండి. నా వైపు చూడండి. ఇది రావట్లేదు చూడన్నా. మీరు ఒకసారి నా వైపు చూడండి. నేను ఒక ప్రశ్న వేస్తాను. మనం, నాతో కలుపుకొని మాట్లాడుతున్నాను, మనం డబ్బు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? యేసుక్రీస్తు మనకు ధనము కంటే విలువైన వాడేనా? యేసుక్రీస్తు మనకు ధనము కంటే విలువైన వాడేనా? డబ్బు కంటే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఇది ప్రశ్న. నీ డబ్బు కంటే, నీ సంపాదన కంటే, నీ ఆర్థికపరమైన వాటికంటే యేసుక్రీస్తు నీకు ఎక్కువైన వాడేనా? ఆమె ఆర్థికపరమైన వెలను చెల్లించింది. ఆమె చెల్లించిన వెల ఆర్థికపరమైంది. యేసుక్రీస్తు కొరకై ఆమె 300 దేనారాల విలువ కలిగినటువంటి అత్తరు యేసుక్రీస్తు కొరకై ఆమె అర్పించింది. నేను రాసుకున్నప్పుడు, దాన్ని లెక్కేసుకున్నప్పుడు చూశాను. సేరున్నర ఎత్తు అంటే ఏంటి అంటే దాన్ని ఎట్లా తర్జుమా చేశారో చూశాను. నేను లెక్కేసుకున్నాను. ఎంత అవుతుందో తెలుసా? 191,000 రూపాయలు అవుతుంది. 191,000 రూపాయలు ఇప్పటి కరెన్సీలో. అప్పుడు ఆమె చెల్లించిన వెల 1,91,000 రూపాయలు. ఇంకా 354 రూపాయలు ఎంతో ఉంది చిల్లర. 1,91,354 రూపాయలు. యేసుక్రీస్తు పాదములకు పోయటానికి ఆమె తీసుకొని వచ్చిన అత్తరు విలువ అది. యేసుక్రీస్తు పాదాలకు పోయటానికి ఆమె తీసుకొని వచ్చిన అత్తరు విలువ 1,91,000. 1,91,354 రూపాయలు. ఇలా చెప్పనివ్వండి. ఏ రకంగా చూసినా ఆమె చేసిన ఖర్చు చాలా విలువైంది. యేసుక్రీస్తు కొరకై ఆర్థికపరమైన వెల, డబ్బు పరంగా ఆమె వెల చెల్లించటానికి ఇష్టపడింది. ఇంకా చెప్పాలి అంటే తన డబ్బు కంటే, తన ధనము కంటే యేసుక్రీస్తును విలువైన వాడు అని భావించింది. యేసుక్రీస్తును ఆధారంగా చేసుకున్న భక్తికి ఉండే లక్షణం ఏంటంటే వీరు క్రీస్తు ఎదుట డబ్బును లెక్క పెట్టరు, లక్ష్య పెట్టరు. నేను ఇక్కడ ఒక సంస్థ వారిని జ్ఞాపకం చేస్తాను. ఒక సంస్థను జ్ఞాపకం చేస్తాను. కూడికలు జరుగుతున్నాయంటే బండ్లల్లో బియ్యం సంచులు వేసుకొని పోతారట. బళ్ళ మీద బస్తాలు బ్యాళ్ళు వేసుకుపోతారట. కారం, ఉప్పు, డబ్బు, కట్టలు డబ్బులు వేస్తారట. కట్టలు డబ్బులు వేస్తారట. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే చెప్తున్నాను నేను మళ్ళీ. వాళ్ళు ఎందుకు దాన్ని తీసుకువెళ్తున్నారంటే వాళ్ళ టార్గెట్ క్రీస్తు కాదు. అక్కడ వారికి భౌతికపరమైన స్వస్థత కొరకో లేకపోతే సమస్యల నుండి విడిపించటానికో వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ వారు చేయాల్సినవి చేస్తూ ఉన్నారు. తమ స్వంత వ్యక్తిగత ప్రయోజనం కొరకు యేసుక్రీస్తు అనే నామాన్ని అడ్డుపెట్టుకొని, వాళ్ళైనా కానీ ఎవరు దోచుకునే వాళ్ళు కానీ ఆ నామాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ముందు పెట్టి మీరు చెల్లించండి అంటున్నారు. దానికోసం
ఎంతైనా చెల్లించటానికి సిద్ధపడ్డవారు, అలాంటి భక్తి కలిగిన వారు నేటి సమాజంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు మనది ఏమైపోయింది, ఫుల్ ఫ్రీడమ్ మనదైతే లెక్కలేనితనం వచ్చింది. పెద్దగా ఆ నియమాలు నిబంధనలు పెద్దగా అక్కర్లేదు. దశంభాగాలు వేయొచ్చు, వేయకపోవచ్చు. దేవునికి కానుక అర్పించవచ్చు, అర్పించకపోవచ్చు. దేవుని కొరకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒక మహామేధావి ఒక ప్రొఫెసర్ ఒకసారి ఇలా అన్నాడు, వర్ధిల్లిన కొలది దేవుడు ఇవ్వమన్నాడు కదా, వర్ధిల్లిన కొలది దేవుడు ఇవ్వమన్నాడంటే నేను వర్ధిల్లలేదు కాబట్టి నేను ఇవ్వను బ్రదర్ అన్నాడు. ఇంత విచిత్రమైన ఎవరు మళ్ళీ అతను ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఒక కాలేజ్ ప్రొఫెసర్ దాన్ని ఆ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాడంటే, వర్ధిల్లిన కొలది ఏమన్నాడు కదా, నేను వర్ధిల్లలేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు, నేను వర్ధిల్లింది 10 రూపాయలు అంతే, అందుకని దేవునికి రూపాయి ఇస్తాను అన్నాడు ఆయన, ఆ మేధావి. ఇలాంటి వాళ్ళు కూడా తయారయ్యారు. జ్ఞాపకం పెట్టుకోండి, మనము చెల్లించాల్సింది ఆర్థికపరమైన వెల. దేవుని కొరకై, క్రీస్తు కొరకై ఆర్థికపరమైన వెలను చెల్లించటానికి సిద్ధపడాలి. ఎంతైనా, ఏదైనా. నేను ఒక ప్రశ్న ఇస్తాను, ప్రభువుకి ఇస్తున్నారా? ప్రభువుకి ఇస్తున్నారా? ప్రభువుదే వాడుకుంటున్నారా? ఆయనది, ఆయన మనకిచ్చిన దాంట్లో తిరిగి ఆయన మనకి ఇవ్వమని అడుగుతున్నాడు అంతే. ఆమె చెల్లించింది ఆర్థికపరమైన వెల. హలో, వినాలి. ప్రభు కానుకలు పట్టించుకోడు బ్రదర్. ఇంకొక ఆయన మాట, మనం ఎంత ఇచ్చేది పెద్దగా పట్టించుకోడు బ్రదర్ అంటాడు ఆయన. ఒక ఆయన ఒకసారి ఒక చోట దగ్గర, ఒకసారి ఒక లేఖనం దగ్గరికి రండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి ఏం చేశాడు? ఆయన చూచుండేను. దేన్ని చూస్తున్నాడు? వాళ్ళు డబ్బులు వేయటం చూస్తూ కూర్చున్నాడు ఆయన. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. అంటే అది కూడా ఇంపార్టెంటే. దేవుడు దాన్ని కూడా గమనిస్తాడు. నీ ఆరాధన ఒకటే కాదు, నీ భౌతిక సంబంధమైన అర్పణను కూడా చూస్తాడు ఆయన. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చున్నాడు, మొదటిది. రెండవది ఏం చేశాడు? ఆయన డబ్బులు వేయుట చూస్తున్నాడు. ఇది రెండవది. డబ్బులు వేయుట చూస్తున్నాడు. మూడవది చూడండి, 42వ వచనం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. ఇప్పుడు చూడండి. కానీ ఈమె తన లేమిలో ఇంకేమన్నాడు? తనకు కలిగినదంతయు, అనగా తన జీవనాధారం తినటానికి పెట్టుకున్నవి, తనకు కలిగినదంతయు, తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఎన్ని మాటలు చెప్పాడు ప్రభు. కలిగినదంతా వేసింది, జీవన ఆధారం వేసింది, జీవనమంతా వేసింది. ప్రభువుకు చెల్లిస్తున్నామా? ప్రభువుకు అర్పిస్తున్నామా? నాది దౌర్భాగ్యమైన పరిస్థితి. నాకు తెలిసి అంత పెద్ద పేదలు ఎవరైనా లేరు. అంతో ఇంతో కలిగిన వారమే అందరం. కానీ నిస్వార్థమైన, లేకపోతే స్వార్థము లేని భక్తి, క్రీస్తు కేంద్రితమైన భక్తి ధనాన్ని ప్రేమించదు. ధనాన్ని క్రీస్తు కొరకు ఎంతైనా చెల్లించడానికి సిద్ధపడుతుంది. క్రీస్తు కొరకు ఎంతైనా అర్పించడానికి సిద్ధపడుతుంది. ఆమె జీవనమంతా వేసింది, తనకు కలిగినదంతా వేసింది. దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్న వారు ఉన్నారు. ఆయనకు అర్పించకుండా పోగు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక భక్తుడు ఉన్నాడు దేవుని గ్రంథంలో. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో 29వ అధ్యాయం 2వ వచనం.
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును అంటూ చివర్లో చూడండి, విశేషముగా రెండవ వచనం చివరి లైన్, విశేషముగా సంపాదించి తిని. దేనికోసం? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు విశేషముగా సంపాదించి తిని అని అన్నాడు. ఆయన సంపాదనే దేవుని కోసం. తాను కష్టపడి సంపాదించిందే దేవునికి ఇచ్చాడు. ఆయన సంపాదన వెనక ఉన్న ఉద్దేశం దేవుని కోసమే. నేను ఎందుకు ఈ డబ్బును సంపాదిస్తున్నానంటే దేవుని కోసం. నేను దానికోసం సంపాదించాను అని అన్నాడు. నేను దాని నిమిత్తమై సంపాదించాను అని అన్నాడు. ఇది దావీదు స్టేట్మెంట్. ఇంకొక మాట అంటాడు దావీదు, అది మాత్రమే కాదు, ఇంకేం చేశాడు చూడండి. 29వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలననే కలిగెను కదా. చూస్తారన్నమాట. నీ స్వసంపాద్యములో, ఈ సంపాద్యము నీదే ప్రభువా, నీ సంపాద్యములోనే మేము నీకు కొంచిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, నీవిచ్చిన దానినే దేవా నీకు తిరిగి ఇస్తున్నాం. ఇది దావీదు స్టేట్మెంట్. హలో వినాలి. మీరు సేవలో సొమ్ము ఖర్చు చేస్తున్నప్పుడు, అర్థమవుతుందా? దేవుని నిమిత్తమై మీరు సొమ్ము ఖర్చు చేస్తున్నప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు దేవుడు ఇచ్చిన దానిలో నుండి ఇస్తున్నారు మీరు, అంతే. నీది ఇవ్వట్లేదు, నాది ఇస్తున్నాను అనలేదు దావీదు. దావీదేమన్నాడు? నీవిచ్చిన దానిలో నుండి, నీ సంపాద్యం ప్రభువా నీకు ఇస్తున్నాం, దాన్ని కూడా కొంత నీకు ఇస్తున్నాం, నీ సంపాద్యం దాంట్లో కొంత నీకు ఇస్తున్నాం అని అన్నాడు. నేను ఇచ్చాను అనంటే దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి నేను కొంత దేవునికి ఇస్తున్నాను అని అర్థం. నీవు దేవునికి ఇస్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్నే తిరిగి దేవునికి కొంత ఇస్తున్నావు అని అర్థం. క్రీస్తు కేంద్రిత భక్తి వెల చెల్లిస్తుంది. అది ఆర్థికపరమైన వెల, అది డబ్బుకు సంబంధించిన వెల. ఆమె 300 దేనారాల విలువ గల అత్తరు జటామాంసి, అచ్చ జటామాంసి అత్తరు, సేరున్నర ఎత్తు, దాదాపు 191,354 రూపాయల విలువ చేసే సంవత్సర కాలపు సంపాదన. ఇంకా చెప్పాలంటే 1 ఇయర్, ఒక సంవత్సర కాలపు సంపాదన అంతా ఆమె క్రీస్తు కొరకై అర్పించింది. సోదరుడా, దేవుని కొరకై వెల చెల్లిస్తున్నామా? ఆర్థికపరమైన వెలను చెల్లిస్తున్నామా? ప్రభువుకి ఇస్తున్నామా? బయట ఎవరో అక్కడ ఇక్కడ పెట్టే స్టేట్మెంట్స్, లేకపోతే పోస్ట్లో, లేకపోతే వర్తమానాలు విని మీ మనసు పాడు చేసుకోకండి. దేవునికి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అది పాత నిబంధన మాత్రమే కాదు, కొత్త నిబంధనలో ఉందా? మన వాళ్ళు ఏమంటారంటే, దేవునికి ఇవ్వాలి అనే చోటు దగ్గర సరే పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన కూడా అలాగే జ్ఞాపకం చేస్తుందా? కొత్త నిబంధన కూడా చెప్తుందా ఈ విషయమై దేవునికి ఇవ్వమని? అంటే అపోస్తుల కార్యాలు చెప్తుంది, సువార్తల్లో ప్రభువు చెప్పాడు, ఇందాక మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యాల్లో రాయబడింది మాత్రమే కాదు, పత్రికలలో కూడా పౌలు చెప్పాడు. పత్రికల్లో రాయబడిందంటే దాన్ని మనం అంగీకరించాలి. చూద్దాం, చూడండి, దయచేసి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆర్థికపరమైన వెలను చెల్లించాలి దేవుని నిమిత్తమై. క్రీస్తు కేంద్రిత భక్తి దేవుని కొరకై వెలి చెల్లిస్తుంది, అది ఆర్థికపరమైన వెల అని ఆలోచన చేస్తున్నాం. త్వరగా చూద్దాం, చూడండి, సమయం లేదు, మనం దీన్ని దాటి వెళ్ళాలి. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏమంటాడు అంటే 10వ వచనం, 4:10, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయము అని ఉంది కదా. సమయము అనే చోట అవకాశము అని ఉంటుంది. వాస్తవానికి గ్రీక్లో అక్కడ అవకాశము అని ఉంటుంది. మీకు ఇవ్వటానికి తగిన అవకాశము దొరకకపోయాను అంటాడు. అంటే
దేవునికి ఇవ్వటం, లేకపోతే అక్కడ పౌలుకి ఇచ్చారు వాళ్ళు, ఇవ్వటం అది అవకాశం అని అంటాడు. రెండవది చూడండి, అక్కడ ఇంకేమన్నాడు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? 4వ అధ్యాయం 17వ వచనం. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను అన్నాడు. పౌలు ఈవి మీద అపేక్షతో చెప్పలా. ఈవిని అపేక్షించే సేవకులు ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ పౌలు ఈవిని అపేక్షించి చెప్పట్లా. ఎందుకు చెప్పాడు? ఒకవేళ వారు పౌలుకిస్తే ఏముంది చెప్పాలి, ఏముంది? ఫలం ఉంది. మీకు ఫలము రావాలని చెప్తున్నాను అని అన్నాడు. ఈవి కొరకు చెప్పట్లేదు, మీకు ఫలము రావాలని చెప్తున్నాను అని అన్నాడు. ఇస్తే ఫలం, ఇచ్చేది అవకాశం, జ్ఞాపకం పెట్టుకోండి. మీకు అవకాశం రావాలి కానీ వాడుకోవాలి. రెండవది ఇచ్చేది అవకాశం, రెండవది ఇచ్చేది ఫలం. మూడవది చూడండి, అక్కడే ఉంది. 4వ అధ్యాయం 18వ వచనం మధ్యలో చదువుతున్నాను. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని అన్నాడు. ఇంతకుముందు కూడా నేను జ్ఞాపకం చేశాను, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా మీరు సేవకు లేకపోతే సేవకునికి ఇస్తున్నప్పుడు ఈ వచనం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ చదువుతున్నాను, చూడండి ఒకసారి, అందరు ఒకసారి చూడండి. మీరు సేవకునికి కానీ సేవకు కానీ ఇస్తున్నప్పుడు ఈ వచనం జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి మరలా, అదే మాటే మరలా. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి అంటే మీరు ఇచ్చినది మనోహరమైన, ఎవరికి సువాసన? ఎవరికి మనోహరమైన సువాసన? దేవునికి మనోహరమైన సువాసన. ఇంకేమన్నాడు? దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అన్నాడు. ఎవరికిచ్చారు వాళ్ళు? నాకు ఆన్సర్ కావాలి. ఎవరికిచ్చారు వాళ్ళు? దేవునికి ఇచ్చారు. కానీ వాస్తవానికి ఇచ్చింది ఎవరికి? పౌలుకు. కానీ వాళ్ళు ఇచ్చింది ఎవరికి? వాస్తవానికి దేవునికి. అక్షరార్థంగా ఇచ్చింది పౌలుకే, కానీ వాళ్ళు ఇచ్చింది ఎవరికి? దేవునికి. మీరు ఏ సేవకిచ్చినా, ఏ సేవకునికి ఇచ్చినా, నాకిచ్చినా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు దేవునికి ఇస్తున్నారు. అది మాత్రమే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇస్తున్నది దేవునికి, పౌలుకు కాదు, తిమోతికి కాదు, తీతుకు కాదు, ఎబెనేజర్కి కాదు, ఇంకొకరికి కూడా కాదు. మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. మీరు దేవునికి ఇస్తున్నారు అని జ్ఞాపకం పెట్టుకోండి. వెల చెల్లించటం ఆర్థిక పరమైన వెల, దేవునికి వెల చెల్లించాలి. నిస్వార్థమైన భక్తి, క్రీస్తు కేంద్రితమైన భక్తి వెల చెల్లిస్తుంది. ఆమె చెల్లించింది వెల, ఆమెది ఆర్థిక పరమైన వెల. ఇస్తున్నామా? చెల్లిస్తున్నామా? ఆలోచించండి. నెంబర్ 1, క్రీస్తు కేంద్రిత భక్తి వెలను చెల్లిస్తుంది. ఒకటి ఆర్థిక పరమైన వెలను చెల్లిస్తుంది. రెండవది చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. మనసు పెట్టి వినండి దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి, ఆ మాట కావాల్సింది ఇప్పుడు మనకి. మీరు చదవాలి ఆ మాట. మీరు చూస్తున్నారా లేదా అని నేను అంటాను. అప్పుడు మీరు చదవాలి. నేను ఎక్కడైతే ఆపితే అక్కడ నుంచి మీరు చదవాలి. చెప్పండి, ఎక్కడ ఆపాను నేను? ఆ పాదములకు పూసి, తర్వాత ఏమనుంది? తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను. జ్ఞాపకం పెట్టుకోండి. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో అత్తరు తల మీద పోసినట్టుంది. తల మీద పోస్తే అది రాజ్యాధికారాన్ని చూపిస్తుంది. దేవా నీవు రాజువు, నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని. పాదములకు పూస్తే దైవత్వాన్ని చూపిస్తుంది. మాత్రమే కాదు, ఎవరైతే పాదాలు పట్టుకున్నారో వారు దాసులు అని అర్థం. అర్థమవుతుందా? వారు దాసులు అని అర్థం. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మరియ తల వెంట్రుకలతో తుడిచింది. 13వ అధ్యాయం యోహాను సువార్తలో పాదములను కడిగిన తర్వాత దేంతో తుడిచాడు? వినాలి. కొత్త పద్ధతులు, కొత్త అలవాట్లు. రైట్, వినాలి. దేంతో తుడిచాడు? యేసుక్రీస్తు ప్రభు 13వ అధ్యాయంలో దేంతో తుడిచాడు?
తువాలుతో తుడిచాడు. ఇప్పుడు మరి అదెంత తుడిచింది? తల వెంట్రుకలతో తుడిచింది. ఒక మాట చెప్తాను. నేను లియోన్ మోరిస్ అనే ఒక కామెంటేటర్, యోహాను సువార్త 12వ అధ్యాయం మీద లియోన్ మోరిస్ అనే ఒక కామెంటేటర్ రాస్తూ, యూదా స్త్రీలు, వినాలి బాగా, యూదా స్త్రీలు వెంట్రుకలు ముడి వేసుకోకుండా వాటిని అలా వదిలేస్తే, వినండి, నైతిక దిగజారుడుతనానికి ప్రతీక అంట, సూచన అంట. అర్థమవుతుందా మీకు? అదొక చెడ్డ సంకేతం. యూదా స్త్రీలు తమ తల వెంట్రుకలను అలా వదిలేశారు అంటే, లూజ్ హెయిర్ ఉంటుంది కదా, లూజ్ హెయిర్ ఉంటే, ఆయన చాలా బాగా రాస్తాడు ఇంగ్లీష్లో, లూజ్ హెయిర్ ఇండికేట్స్ లూజ్ మారల్స్ అంటాడు ఆయన. లూజ్ మారల్స్ వాళ్ళ మొరాలిటీలో, నైతికపరమైన విషయాల్లో, పరిశుద్ధత విషయాల్లో వాళ్ళు దిగజారిన వారు అని అర్థమట. ఇప్పుడు వినండి, మరియా 12 మంది శిష్యులు చూస్తున్నారు, ప్రధాన యాజకులు చూస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఆమె తల వెంట్రుకలను వదులు చేసింది. సమాజం ఏమనుకోవాలి ఈమెను? ఇప్పుడు చెప్పండి, సమాజం ఈమెను ఏమనుకోవాలి? తల వెంట్రుకలు విడిచిందంటే సమాజం ఏమనుకోవాలి? చెడ్డ పేరా, మంచి పేరా? చెడ్డ పేరే. అందుకనే యూదా, అక్కడ పక్కన యూదా లాంటి వారు కూడా ఉన్నారు, పక్కన యూదా లాంటి వారు కూడా ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరేమనుకున్నా, యూదా ఏమనుకున్నా, 12 మంది శిష్యులు ఏమనుకున్నా, ప్రధాన యాజకులు ఏమనుకున్నా, శాస్త్రులు ఏమనుకున్నా, ఈ లోకం నాకు ఎంత అవమానాన్ని, అపకీర్తిని కలిగించినా, నేను క్రీస్తు పాదాలను నా తల వెంట్రుకలతో తుడుస్తాను. ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. రెండవది ఏంటంటే, ఆమె సామాజిక పరమైన వెలను చెల్లించింది. ఆమె ఆర్థిక పరమైన వెల చెల్లించింది. రెండవది ఏంటి? సామాజిక పరమైన వెలను చెల్లించింది. అంటే ప్రపంచం నన్ను గురించి ఏమైనా అనుకోని, లోకం నన్ను ఎంత అసహ్యంగానైనా చూడని, నేను క్రీస్తు కొరకు ఈ పని చేస్తా. చాలా ఏళ్ల క్రితం ఆ అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక అధికారి ఇంటికి దర్శించడానికి మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. మేము కూడా వెళ్ళాం. సంఘానికి ఆహ్వానించాం. ఒక రాత్రి అది చిన్న కూడిక జరిపాం వాళ్ళ ఇంట్లోనే. సంఘానికి కూడా ఆహ్వానించారు పెద్దలు. అప్పుడు అంకుల్ వాళ్ళు ఉన్నప్పుడు సంఘానికి ఆహ్వానించాం. తర్వాత ఆయన రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక కారణం, ఆయన కానీ ఆయన భార్య కానీ రాకపోవడానికి కారణం ఉంది. ఏంటో తెలుసా? అది చర్చి గాంధీనగర్ కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటే వచ్చిండే వాళ్ళం. చర్చి అని చెప్పాడు. నేనున్న రోజు నేనే సాక్షి, నా చెవులతో నేను విన్నది. పెద్దలు వెళ్ళి మళ్ళీ అడిగితే రాలేదు మీరు అంటే, భోజనం కూడా పెట్టారు ఆ రోజు. తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఎందుకు రాము అంటే, ఇది కారణం. రాలేదు వారు. అక్కడ దగ్గరలో ఉన్న ఒక సంఘానికి వెళ్ళారు. పిల్లరా, ఒక మాట వినండి. ఇక్కడికి రావడం ద్వారా సమాజంలో నా విలువ తగ్గుతుంది అని రాని వారు ఒక్క కుటుంబమే కాదు, నేను 4-5 కుటుంబాలు ఉన్నాయి, నేను చెప్పగలను. ఈ ఏరియాలో ఉన్నందుకు సంఘానికి వస్తే మమ్మల్ని ఏమో అనుకుంటారని ఆగిపోయిన వారు ఉన్నారు. ఇది క్రీస్తు కేంద్రిత భక్తి కాదు. క్రీస్తు కేంద్రిత భక్తి ప్రపంచం ఏమైనా అనుకొని, సమాజం నన్ను తక్కువగా చూడని, నన్ను అవమానించని, నేను క్రీస్తు కొరకుంటా, నేను క్రీస్తును ప్రేమిస్తా, నేను క్రీస్తు కొరకు చేస్తా, నేను క్రీస్తు కొరకు వెళ్తా. నాకు ప్రభువు ముఖ్యం. సామాజిక విలువ, సమాజంలో పేరు, లోకం ఏమనుకుంటుంది నాకు సంబంధంలా. నాకు ఇక్కడ ప్రభువు ముఖ్యం. అరే ఈమె దిగజారిపోయిన స్త్రీ అంటారా? అనుకోండి, నాకు ఇక్కడ ప్రభువు ముఖ్యం. లోకం చేత నేను అవమానించబడ్డానికి సిద్ధం, లోకం చేత నేను నిరాకరించబడ్డానికి సిద్ధం, లోకం చేత నేను తక్కువ చూడబడ్డానికి సిద్ధం.
కారణం ఏంటంటే నేను అవేవీ లెక్క చేయట్లేదు. నా ముందున్నది ఒకే ఒక్కడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కోసం నేను దేన్ని లెక్క చేయను. ఇలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు, రాజు. వాస్తవానికి దాన్ని మనం చెడ్డ మాదిరి అంటాం, కానీ ఆ రోజు ఆ కాలంలో అది చెల్లుతుంది అప్పటికి. ఒకసారి చూడండి, సమూయేలు రెండవ గ్రంథంలో, సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం 14 నుండి 23 వరకు చదవాలి, కానీ నేను ఒక మాట మాత్రమే చదువుతాను. 6వ అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. తీసారా? సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచూనున్న దావీదును కనుగొని తన మనస్సులో హీనపరచెను. ఎవరిని చూసి? దావీదును చూసి. ఎందుకని? యెహోవా మందసం ఎదుట నాట్యమాడుచున్న దావీదు ఈమెకు చాలా హీనంగా కనిపించాడు. దావీదు స్టేట్మెంట్ వింటారా ఒకసారి? ఏమన్నాడు? 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనకత్తెలు చూచుచుండగా, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పి వేసినట్టుగా ఇశ్రాయేలీలకు రాజవైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసినందున దావీదు అన్నమాట చూడండి, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతినిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇంతకంటే ఆ మాట మనసులో పెట్టుకోండి. ఇంతకంటే మర ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనండి. నాకు ఇంతకంటే తృణీకరించబడ్డ పర్లా, నా దేవుని ఎదుట నేను ఎంత తృణీకరించబడ్డా నేను భరిస్తా. నేను ఇంతకంటే తృణీకరించబడినా పర్లా, నా చుట్టూ ఉన్న పనికెత్తెలు నన్ను ఎంత ఘనహీనంగా చూసినా పర్లా, నేనెంత అవమానించబడ్డా నేను దాన్ని లెక్క చేయను. నా ప్రభువు ఎదుట, నా దేవుని నిమిత్తమై నేనెంత అవమానించబడ్డా నేను దానికి సిద్ధం. నువ్వు వ్యర్థుడు అన్నా, నువ్వు నీచుడు అన్నా, నువ్వేమన్నా నా దేవుని ఎదుట నేను చేశాను, నా దేవుని కొరకై చేశాను. మీరు ఏమనుకున్నా పర్లా, లోకం నన్ను ఏమనుకున్నా పర్లా, నా దేవుని కొరకై. మాలా మాదిగ వాళ్ళ దేవుడు అంటారు కొంతమందిని. ఏం కిరీటం పడిపోయిందా? కిరీటం ఏమైనా పడిపోయిందా అంటే అననివ్వండి. ఇట్లా అంటారన్నా అంటే అననివ్వండి. భూత అదేమైనా, తిట్ట అదేమైనా. కట్టుబట్టలతో వచ్చాడు ఒక దైవజనుడు. తల్లిని, తండ్రిని, భార్య, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి కట్టుబట్టలతో వచ్చాడు. ఇది హైదరాబాద్ మహానగరంలో ఒక పెద్ద సంఘాన్ని, మెడ్రాస్ పట్టణంలో ఒక పెద్ద సంఘాన్ని, భారతదేశం అంతటా ఉన్నాయి సంఘాలు. దైవజనుడు భక్సింగ్ గారు అన్నీ వదులుకొని, అందరినీ వదులుకొని వచ్చాడు. ఏమీ అక్కర్లేదు. ఎవరు నన్ను హీనంగా చూసినా, ఎవరు నన్ను ఘనహీనంగా చూసినా, నా దేవుని కొరకై నేను ఎంత వెల చెల్లించడానికైనా సిద్ధం. పిల్లరా, ప్రభువును మనం అంగీకరించినందుకు మనకేం సత్కార్యాలు చేయరు, మనకేమో ఘనతలు, బహుమానాలు, రెడ్ కార్పెట్లు వేసి, మనపై కిరీటాలు పెట్టి, మనపై పూలు జల్లి, పన్నీరు జల్లి, మనలేం సింహాసనం మీద కూర్చోబెట్టరు. వీళ్ళ దేవుడు, వీళ్ళు పలాని వాళ్ళ దేవుడు, వీరు ఇలాంటి వారు, వారు అలాంటి వారు. లోకంలో మనకు అవమానం ఉంటుంది. పౌలు అంటాడు చూడండి ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు. తన సేవా జీవితాన్ని గురించి చెప్తూ, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? 4:13. దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము, ఆ లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. లోకానికి మేము మురికి, అందరికి
పెంట పెంట ఇప్పటి వరకు ఎంచబడ్డాం. క్రీస్తు నిమిత్తమై దేవుని నిమిత్తమై లోకానికి మమ్మల్ని మురికిని చూసినట్టు చూస్తున్నారు, పర్లేదు. మమ్మల్ని పెంట చూసినట్టు చూస్తున్నారు, ప్రభువుని అంగీకరించినందుకు పర్లేదు. ఎంచబడుతున్నాం, దానికి కూడా మేము సిద్ధం. ఇది పౌలు సేవా జీవిత సాక్ష్యం. ఒకవేళ రేపటి దినాన్ని ఎవరైనా సేవకు రావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, భక్తుల దగ్గర మాత్రమే సేవకులకు ఘనత, ఆత్మీయులు మాత్రమే సేవకుల్ని కనపరుస్తారు. శరీరులు, లోకస్తులు సేవను ఎప్పుడు సంఘాన్ని ఎప్పుడు తక్కువగానే చూస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా సన్మానించారు, సేవకుడు అని సన్మానించారంటే వారు భక్తులు, ఆత్మీయులు మాత్రమే చేస్తారు ఆ పని. సేవకుని తృణీకరించేవారు, నీచంగా చూసేవారు ఎవరో తెలుసా? శరీరులు, లోకస్తులే, అంతకుమించి ఇంకేం లేదు. మేము అందరికీ మురికి పెంట అంటాడు. క్రీస్తు నిమిత్తం అయినా పర్లేదు, క్రీస్తు నిమిత్తం అలా ఎంచబడటానికైనా మేము సిద్ధం. యేసుక్రీస్తు కొరకు లోకం ఎంత అవమానించినా అవమానించబడ్డానికి సిద్ధమా? లోకం నిన్ను ఎంత హేళన చేసినా హేళన చేయబడ్డానికి సిద్ధమా? ప్లాస్టిక్ కవర్లలో బైబిల్ దాచిపెట్టుకోవడం, ప్రజలు చూస్తారని హడావుడిగా ప్రార్థనలు హోటళ్లలో ముగించటం, నేను క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించానని మన సహోద్యోగుల మధ్య మనం పనిచేస్తున్న స్థలాల్లో గట్టిగా చెప్పలేకపోవటం దేన్ని సూచిస్తుంది? నువ్వు వెల చెల్లించట్లా. క్రీస్తు కేంద్రిత భక్తి సామాజిక పరమైన వెలను చెల్లిస్తుంది. ఎవరేమనుకున్నా నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తుకు చెందిన దానను. మీరున్న స్థలాల్లో ఎలుగెత్తి గట్టిగా చెప్పండి, మీకు చేతనైతే. మీరు నిజంగా క్రీస్తు ప్రభువును ప్రేమించి భక్తి చేసే వాళ్ళైతే నీవు పనిచేసే స్థలంలో గట్టిగా చెప్పు, నేను క్రీస్తు ప్రభువును సొంత రక్షకునికి అంగీకరించాను, గట్టిగా చెప్పు. దొంగతనంగా, రహస్యంగా, దాచిపెట్టుకొని, భయపడుకుంటూ, ఏంటిది? క్రీస్తు కేంద్రిత భక్తి సామాజిక పరమైన వేలను చెల్లిస్తుంది. ఒకటేంటి చెప్పండి? అది వేలను చెల్లిస్తుంది. మొదటి వేల ఆర్థిక పరమైన వేలను చెల్లిస్తుంది, రెండవది సామాజిక పరమైన వేలను చెల్లిస్తుంది, మూడవది చూడండి, అక్కడే చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. 4వ వచనం, 5వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మే బీదలకు ఇయ్యలేదు అనెను. ఎందుకు వ్యర్థం చేశారు అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్తలో. మార్కు సువార్తలో కూడా ఏమంటారు? ఎందుకు ఇంత వ్యర్థం అంటారు. యు ఆర్ వేస్టింగ్ మనీ అంటాడు. ఎవరు? యూదా. డబ్బులు వ్యర్థం చేస్తున్నా. ఈ అత్తరు ఎందుకు ఇంత వ్యర్థం చేశారు? ఇంకొక చోట ఖర్చు చేసేవాళ్ళం కదా, బీదలకు ఇచ్చేవాళ్ళం కదా. నిజమే కదా. మరి సామాన్యమా? 191,354 రూపాయలు. ఎందుకని ఆ మాట అన్నాడు? కింద ఉంది ఒక మాట, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక. డబ్బును దొంగిలిస్తూ వచ్చాడు. 191,000 చిల్లర పోతూ ఉంటే ఉండబట్టలేకపోయాడు, బహిరంగంగా విమర్శించాడు. ఇక్కడ యూదా ఒక్కడే అన్నట్టుంది. ఇంకొక చోటు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం, లేకపోతే మత్తయి సువార్త అయినా పర్లేదు, కానీ మార్కు చూడండి 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి ఏమనుంది? సనుగు కొనేను అని ఉందా? సనుగు కొనిరి అని ఉందా? సనుగు కొనిరి అంటే యూదా ఒక్కడే కాదు, యూదా కూడా కొన్ని వాయిస్లు కలిశాయి. అంటే మిగిలిన శిష్యులు ఎవరో కొంతమంది ఉన్నారు. యూదా అన్నాడు, కొంచెం నా వైపు చూసి కొంచెం మనసు పెట్టానండి. వింటున్నారా అమ్మా? కొంచెం మనసు పెట్టానండి, వినండి.
యేసు క్రీస్తు కొరకు పనిచేస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఎవరైనా విమర్శిస్తే, విమర్శను హేతువు చేసుకొని నీ భక్తిని ఆపేస్తే అది క్రీస్తు కేంద్రిత భక్తి కాదు. ఎవరు విమర్శించినా, ఎవరు అవమానించినా, అవమానాల పాలైనా, నాకెంత అవమానం కలిగినా, నన్ను ఎవరేమన్నా, నాకు ప్రభువు ముఖ్యం బ్రదర్, నేను ప్రభు దగ్గరికి వస్తాను. అది భక్తి, అది క్రీస్తు కేంద్రిత భక్తి. క్రీస్తు కేంద్రిత భక్తి సామాజిక పరమైన వెలను చెల్లిస్తుంది. క్రీస్తు కేంద్రిత భక్తి వ్యక్తిగతమైన వెలను కూడా చెల్లిస్తుంది. సిగ్గుపడదు, అలగదు, కోపగించుకోదు, ప్రతీకారం కూడా చేయదు. యూదా అన్నాడు కదా, టైం కొరకు కనిపెట్టి యూదా అని అనడం కాదు. మనకు అనేంత వరకు నెమ్మది ఉండదు. ఇంటి నోట్లో ఒక మాట అనాలా, అనేంత వరకు మనకు నెమ్మది ఉండదు. యూదా అన్నాడని తిరిగి అనలా, బదులు విమర్శించలా. ఆమె మౌనంగా ఉంది. ఎవరైనా ఏమైనా అనుకొని ఆమె విమర్శను, అవమానాన్ని లెక్క చేయాల. ఆమె వ్యక్తిగత పరమైన వెల చెల్లించింది. చూడండి, ఒక వచనం చదువుదాం. ఈ మాట జ్ఞాపకం వస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక చిన్న ఇష్యూ కనపడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో చూడాలి తప్పకుండా మీరు వాక్యం, మీరు బైబిల్ తీసి చూడండి. తీసారా? తీస్తే ఇప్పుడు చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలోని తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఏం చేశారని చెప్పాలి? ఏం చేశారని పాయింట్, అక్కడ పాయింట్ పట్టుకోండి. ఏం చేశారని? చిన్నచూపు చూసినారని, తక్కువ చూసినారని. వాళ్ళకి వాళ్ళే మేము కనపడం అంటారే కొంతమంది. అదే మీ టైప్ అనమాట. వీళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళే అంటారు కదా, వీళ్ళకి మేము కనపడం అంటుంటారే, అదో వాళ్ళ గురించే. చిన్న చూపు చూచిరని సనుగుకొనిరి అని ఉంది. క్రీస్తు కేంద్రిత భక్తి ఇలాంటి సనుగులు సనగదు. చిన్న చూపు చూసినా, అవమానించినా, నిర్లక్ష్య పెట్టినా, లెక్క చేయకపోయినా, గేలి చేసినా, విమర్శించినా, దూషించినా వారు సహవాసం మానరు, వారు క్రీస్తు ప్రభువును మానరు, వారు ప్రార్థన మానరు, వారు వాక్య ధ్యానాన్ని మానరు. ఎందుకని? వీరి లెక్క ఏంటి? వీరి లక్ష్యం ఏంటి? క్రీస్తు ప్రభువు మాత్రమే. మరి ఏది మనకొద్దు. యేసు క్రీస్తును కేంద్రంగా చేసుకున్న భక్తిలో విమర్శలు లెక్క చేయరు. అమ్మా, నిన్ను ఎవరైనా విమర్శిస్తే అసలు లెక్క చేయదు. నీది క్రీస్తు కేంద్రిత భక్తి అయితే. సోదరుడా, నిన్ను ఎవరైనా అవమానించారా, తక్కువ చూపు చూసారా, వినాలి, తక్కువ చూపు చూసారా, క్రీస్తు కేంద్రిత భక్తి అయితే నువ్వు లెక్క చేయవు. నువ్వు లెక్క చేయకూడదు కూడా. ఏమీ పట్టించుకోక్కర్లా. నాకు వినబడుతుంటాయి చెవుల్లో కొన్ని మాటలు, నేను షేర్ చేసుకొని ఎవరితో అంటే ఎవరితో షేర్ చేసుకోను. ప్రభు వింటున్నాడు. ఈవెన్ ఇంట్లో కూడా చెప్పను. నేను చెప్పగలిగినవి చెప్తా, చెప్పలేనివి నేను చెప్పను. మూటగట్టడం, దేవుని దగ్గర పెట్టడం, వచ్చేయడం, చూసుకో, నువ్వేం చూసుకుంటావు నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. ఒకవేళ అదే జరిగింటే ఇంతవరకు రాను. భక్తి జీవితంలో సామాన్యమైన భక్తి జీవితాన్ని పెద్దల్ని లెక్క చేయరు, సేవకులు లెక్క చేయరు అంటానే ఉంటారు. పట్టించుకుంటే కాదు. ఒకవేళ పట్టించుకున్నావంటే నీకు నువ్వు ముఖ్యం, ప్రభు కాదు. ఎందుకని? నాకు గాయమైంది, దానికోసం సంఘానికి ఎంత గాయం చేయడానికైనా రెడీ. ఎందుకని? నాకు గాయమైంది కాబట్టి, నేను హర్ట్ అయ్యాను కాబట్టి నేను సంఘానికి ఎంతైనా నష్టం చేస్తా. ఎందుకు? నాకు నేను ముఖ్యం, నా భక్తిలో నేను ముఖ్యం. నాకు అవమానం కలిగింది, నన్ను చిన్నచూపు చూశారు, నన్ను పట్టించుకోలేదు, నన్ను లెక్క చేయలేదు, నన్ను విమర్శించారు, నన్ను దృష్టిలో పెట్టుకునే చేశారు. కాబట్టి నేను ఏమైనా చేస్తా సంఘం కోసం. ఇది క్రీస్తు కేంద్రిత భక్తి కాదు. క్రీస్తు కేంద్రిత భక్తి చిన్నచూపును, అవమానాన్ని, అపహాస్యాన్ని, హేళనను, తృణీకారాన్ని, విమర్శను, దూషణను వేటినైనా భరిస్తుంది. ఏమీ కాదు ప్రియులరా, ఏమీ కాదు. పత్రికలు చదవండి, పౌలు అనుభవాలు చదవండి.
ఎలా దూషించబడ్డాడో, ఎలా అవమానించారో, ఎంత నీచంగా చూశారో, ఎంత అసహించుకున్నారు. ఏవి పట్టించుకోవాలా, పనిని మారలేదు, పరిచర్యను మానలేదు, ప్రభువును చూశాడు, ప్రభువును ప్రేమించి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తును ఆధారంగా చేసుకొని మన భక్తి ఉంటే, నీకు ప్రభువు మాత్రమే లెక్క, లక్ష్యం, ముఖ్యం, ఆశయం, ఆయన మాత్రమే గురి, ఇంకేమీ వద్దు, వేరే వేటి మీద మనసు పెట్టుకోవద్దు. కేవలం క్రీస్తు ప్రభువు పైన మాత్రమే, క్రీస్తు మాత్రమే, కేవలము క్రీస్తే మన భక్తికి కారణం. ఇంకేమొద్దు. ఆర్థికపరమైన వెల చెల్లించడానికి సిద్ధపడదాం, సామాజిక పరమైన వెల చెల్లించడానికి సిద్ధపడదాం, వ్యక్తిగతంగా కూడా అవసరమైతే ఎంత వెల చెల్లించడానికైనా సిద్ధపడదాం. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. చేద్దామా ఒక తీర్మానం? మరణం వరకు ప్రభువా నీవు నాకు ముఖ్యం, నీ నిమిత్తమై ఎంత వెలనైనా నేను చెల్లిస్తానని ప్రభుతో ఒక మాట చెప్పి ఈ స్థలంలో నుండి మనం బయలు వెళ్దాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభుతో ఒక మాట చెప్తాం. ప్రభువా నాకేది ముఖ్యం కాదు, నాకు మీరు మాత్రమే ముఖ్యం. మీ నిమిత్తమై నేను ఎంత వెలనైనా చెల్లిస్తా. ఆర్థికంగా ఎంతైనా, సామాజికంగా నాకు ఎంత అవమానమైనా, వ్యక్తిగతంగా నాకు ఎంత నష్టం జరిగినా నేను పట్టించుకోను ప్రభువా, నాకు నీవు ముఖ్యం. నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ప్రభుతో ఒక మాట చెప్పండి. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. మేము మిమ్మను చూచి మిమ్మను రక్షకునిగా అంగీకరించాం. మా ముందున్నది సిలువ, మా ముందున్నది యేసుక్రీస్తు ప్రభు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన ఆయన వైపు చూస్తూ మేము పరిగెత్తుతున్నాం. మమ్మను ఎవరు భ్రమపరచకుండా, మా గమనాన్ని ఎవరు పక్కకు తిప్పకుండా, మేము వేటిని లెక్క చేయకుండా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎంత నష్టమైనా భరించి మీ కొరకు నిలవటానికి, మీ కొరకు జీవించటానికి, మా శ్వాస ఆగే వరకు, మేము లోకం విడిచే వరకు మిమ్మల్ని మాత్రమే గురిగా పెట్టుకొని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మా గుండెల నిండా మిమ్మల్ని నింపుకొని, మిమ్మల్ని సేవిస్తూ మీ కొరకై భక్తి చేయటానికి కృపనిమ్మని చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరి వచ్చిన మా అందరిపై కుమరించమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం.